హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఇవాళ అయితే ఉగాండాలో ఉన్న మోస్ట్ డేంజరస్ షాపింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నామండి. కొంతమంది దాని మీద పేరు అయితే మాత్రం కికుబు అని రాశారు. కొంతమంది చికుబు అంటారు, మన వాళ్ళైతే చికుబుకి మార్కెట్ అంటారు. రకరకాలుగా పిలుస్తున్నారు దీన్ని. ఇదైతే ఎందుకు ఆ మోస్ట్ డేంజరస్ అన్నానంటే, ఇక్కడికి లోపలికి వెళ్తే జేబుకు తెలియకుండా జేబులోని పర్సు కొట్టేస్తారు, చేతులకు తెలియకుండా హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తారు, మెడకు తెలియకుండా మెడలో చైన్ కొట్టేస్తారు. అలా ఉంటారనమాట దొంగలు. మామూలుగా ఉండరు దొంగలైతే మాత్రం. ఇంత డేర్గా ఎట్లా వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారేమో. నేను వెళ్ళింది సండే అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టే వెళ్ళగలిగాను. క్రౌడ్ తక్కువ ఉంటుంది, షాప్స్ కూడా కొన్నే ఓపెన్ చేసి ఉంటాయి. అందువల్ల సండే అయితే వీడియో కొంచెం మంచిగా ఉంటుంది కదా అన్నట్లు నేను సండే వెళ్ళి వీడియో తీశాను. అంటే ఓన్లీ వీడియో కోసమనే వెళ్ళలేదు. అక్క వాళ్ళది బాబు బర్త్డే అయిపోయింది, పాప బర్త్డే కూడా ఉందండి. అందువల్ల పాప బర్త్డే ఐటమ్స్ కావాల్సి వస్తుంది కదా, ఐటమ్స్ కోసం అని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడైతే అన్నీ మనం బార్గెయిన్ చేయాలే కానీ అన్నీ తక్కువ కాస్ట్లకే కనిపిస్తాయి. నేనేమో ఫోన్ డ్రైవర్కి ఇచ్చేసాను, వీడియో తీసుకుంటారా అని చెప్పి. ఇదిగోండి ఈ షాప్లోకి వచ్చేసాము. ఈ షాప్లో అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని షాప్స్లో బర్త్డే ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడైతే ఇదేదో కాస్మెటిక్ మిర్రర్స్ అంట. ఆ మిర్రర్స్ చూసాము, భలే ఉన్నాయి జిలుగులుగా. అందుకని అక్క నేను ఇద్దరం తీసుకున్నాము. అవి కాకుండా అక్క బెలూన్స్ తీసుకుంది, ఇంకా బర్త్డే ఐటమ్స్ ఇక్కడ కొన్ని తీసుకున్నాము. షాపు చిన్నదే కానీ అన్ని రకాల ఐటమ్స్ పెట్టేసింది ఇందులో. ఎన్ని పెట్టిందంటే టెడ్డీ బేర్స్ నుంచి అన్నీ, ఇవేంటి బుక్స్, పియానోస్, చిన్నపిల్లల టాయ్స్ అన్నీ పెట్టేసింది. మేమైతే ఆల్మోస్ట్ ఇక్కడే అయిపోతుంది షాపింగ్ అంతా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంట్రీ వాళ్ళకు మాత్రమే వాళ్ళ రేట్లు చెప్పుకుంటారు. అనదర్ కంట్రీ ఏ కంట్రీ వాళ్ళని చూసినా కానీ వాళ్ళు నోరు పట్టనంత రేటు చెప్తారనమాట. ఇక్కడ బార్గెనింగ్ వచ్చిన వాళ్ళు వెళ్తే మాత్రం చాలా మంచిగా కొనుక్కోవచ్చు. బార్గెనింగ్ రానోళ్ళు అయితే ఇక మనం చెప్పలేం, వాళ్ళు ఇంకేం చేయలేం. వాళ్ళు చెప్పిన రేటుకి మనం తెచ్చుకుంటాము. చూడండి ఎన్ని రకాలు పెట్టేసిందో. ఈ టెడ్డీ బేర్స్ కూడా ఎంతెంత కాస్ట్ చెప్పిందో. ఇక్కడ ఈమె దగ్గర కాకుండా బయట ఎక్కడన్నా అయితే ఇంకొంచెం తక్కువకు దొరుకుతాయేమో అనిపించింది. అంటే సూపర్ మార్కెట్లు, మాల్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ చాలా బెటర్లేండి. కానీ ఇక్కడ నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఈ మార్కెట్కి వస్తే మార్కెట్లో కొంచెం తక్కువ ఉండాలా కాస్ట్లు. బట్ వీళ్ళు ఏంటంటే మనల్ని చూసి బాగా ఎక్కువ చెప్తారు. అద్దాలు అయితే చూసి టెస్టులు చేస్తున్నాం బాగా, మామూలు టెస్టులు చేయలేదు. చూడండి చిన్న పిల్లల పియానోస్, కీబోర్డ్స్, ఇంకా ఫ్యాన్స్ అని రకరకాలు ఉన్నాయి. అక్క అయితే ఇక్కడ కూడా తీసుకుంది. అంటే రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి అని చెప్పి ఐటమ్స్ కొనికి వచ్చింది అక్క. కొనడం కూడా ఎలా కొనిందంటే ఎవరికి ఏదైతే యూజ్ అవుతుందో అలాగే కొనింది. అట్లా కొని ఇద్దామనిపించిందిరా నాకు. అందరికీ కలిపి ఒకటే ఇస్తే ఏముంది, అవి యూజ్ అవ్వాలి కదా పిల్లలకి. మనం పిల్లలకి ఇస్తే మంచిగా వాళ్ళు యూజ్ చేసుకునేటట్లు ఉండాలి కదా అని యూనిక్గా ఆలోచించి ఏ పిల్లలకి ఏవి అవసరం అవుతున్నాయో చూసి అవే కొన్నది అక్క. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఈ షాప్ మాత్రం చాలాసేపు పట్టిందండి. బెలూన్స్ ఈమె దగ్గర కొన్ని కలర్సే ఉన్నాయనింది. ఆ కొన్ని కలర్స్ కూడా కాస్ట్ బాగా చెప్పింది. బయట కూడా ఓకే, బట్ మేము ఇంకో షాప్కి వెళ్ళాము. ఆ షాప్లో అయితే ఈ షాప్తో కంపేర్ చేసుకుంటే ఆ షాప్లో ఇంకొంచెం బెటర్గా వచ్చినాయి. అక్కడి నుంచి ఇదిగోండి బయలుదేరిపోయాము. అక్కడ షాపింగ్ అయిపోయింది, అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాము. అది ఈ రూట్లో అయితే మామూలుగా మిడ్ డేస్లో వస్తే అస్సలు మనం ఇంత ఫ్రీగా నడవడానికి కూడా ఉండదు. మేమైతే ఇక్కడికి రావడం కోసం అని చెప్పి మెడలో ఉన్న చైన్స్, ఇయర్ రింగ్స్ అన్నీ తీసేసాము. అన్నీ తీసేసి కూడా ఇంత ఎలా వెళ్తుంది అని అనుకుంటున్నారేమో. బ్యాగ్ తీసుకొని, బ్యాగ్ అంటే ఆ బ్యాగ్ లోపల ఏముండవు. ఓన్లీ బ్యాగ్ ఎందుకు పట్టుకొస్తున్నానంటే ఏమన్నా కొన్నాటివి బ్యాగ్లో వేసుకోవచ్చు కదా అని చెప్పి బ్యాగ్ పట్టుకొని వస్తున్నానే కానీ బ్యాగ్లో ఏముండవు. మనీ ఉన్నాయి, మనీ కూడా పాకెట్లో పెట్టేసుకున్నాము. ఫోన్ కూడా పాకెట్లోనే పెట్టుకున్నాము. అంతే తప్ప బ్యాగ్లో ఏమీ లేవు. ఏమి లేకపోయినా కూడా బ్యాగ్
పట్టుకొని పోవడానికి రెడీగా ఉంటారు. అందుకని చెప్పి ఆ బ్యాగును కూడా చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని వచ్చాననమాట. ఇందులో ఇంకొక షాప్ ఉంది. ఇప్పుడు వేరే షాప్‌కి వెళ్తున్నాం అనమాట. ఇందులో అయితే ఓకే. బెలూన్స్ కాస్ట్‌లు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. లోపలికెళ్ళి అవన్నీ చూసేసి ఇంకా లోపలికెళ్ళే కొద్దీ షాప్స్ వస్తూనే ఉంటాయి. ఎన్ని షాప్స్ ఉన్నాయంటే అన్ని షాప్స్ ఉన్నాయి. మనం చూడాలే కానీ అసలు చెప్పలేనన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకని ఐటమే ఉండదు. మేము సండే వెళ్ళాం కాబట్టి సగం షాపులు మూసేశారు. సండేస్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుందంట. ఆఫ్టర్నూన్ తర్వాత వాళ్ళు ఏ టైంలో క్లోజ్ చేస్తారో వాళ్ళకే తెలియదంట. అలా ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఒక షాప్‌లోకి వెళ్తే ఎలా ఉందంటే సొరంగ మార్గం ఉన్నట్టు వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ఒక షాపు ఒక్కటే షాపు వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. మామూలుగా లేదు. మొత్తానికి ఈ బర్త్‌డే ఐటెమ్స్ అన్నీ తీసేసుకున్నాం గానీ, అక్కకి బ్లాస్ట్‌లో థర్మాకోల్ బబుల్స్ వస్తాయి కదా! అది నచ్చింది. బట్ అదేంటంటే మేము ఒక షాప్‌లో చూసాం గానీ అది హోల్ ఉంది. హోల్ ఉంటే ఇంక మనకి వేస్టే కదా! హోల్‌ది తీసుకోవడం గూడా. అందుకని తీసుకోలేదు. దానికోసం వెతుకుతున్నాం. ఈ షాప్‌లో అయితే చాక్లెట్స్ తక్కువకొచ్చాయి. చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ ఈ షాప్‌లోనే తీసుకున్నాము. ఇక్కడి నుంచి అక్క అయితే గబగబా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మేము పిల్లల్ని కారులో వదిలిపెట్టి అక్క వాళ్ళ హస్బెండ్ కూడా కారులోనే ఉన్నారనమాట పిల్లల దగ్గర. మీరు పోయేసి రండి, పిల్లల్ని తీసుకొని రావడం ఎందుకులే, వాళ్ళని తీసుకొని వస్తే ముందు వాళ్ళని కూడా మనం జాగ్రత్త తీసుకునేదే కాక మన బ్యాగులు కొన్నవి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూడాల్సి వస్తుంది. వాళ్ళతో వస్తే అయ్యే పనే కాదనమాట. అందుకని పిల్లల్ని కారులో ఉంచేసి మేము వచ్చాము. నేనైతే ఈ కిందకెళ్ళేటప్పుడు లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఈ కిందకెళ్తే ఒక షాప్ వచ్చిందనమాట. అందులో అన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ అంటే మన టైప్ బ్యాంగిల్స్ కాదు. వీళ్ళు బ్రేస్లెట్స్ కింద వాడతారనమాట. అవి కాస్మెటిక్స్ అన్ని రకాలు దొరికినాయి. చిన్న చిన్న పర్సులు అలాంటివి చాలా దొరికినాయి అనమాట. ఆ షాప్ కోసం బాగా వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు. ఇక్కడైతే మా చెల్లి వీడియో కాల్ చేసింది. ఒకసారి చూపించవా అని చెప్పి. చూపిస్తుంటే మా చెల్లన్నది మనం తిరుపతి వెళ్తాం కదా, తిరుపతి వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది కదా అంటుంది. సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే తిరుపతిలో మనం ఏ ఫోన్ని ఎలా పట్టుకొని తిరిగినా కానీ దొంగలు ఉండరు. బట్ ఇక్కడ ఫోన్ జస్ట్ కనిపించినా చాలు వేసేసుకొని వెళ్ళిపోతారు. అంటే మా డ్రైవరు ఒక 5 మినిట్స్ నాకే ఇచ్చారండి. డ్రైవర్ ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి ఫోన్ నాకు ఇచ్చాడు. నేను తీద్దామని చెప్పి జస్ట్ ఫోన్ బయటకు తీసి తీద్దామనుకునే లోపు ఎవరో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫోన్ అయితే అయిపోయిందనే అనుకున్నాను. మళ్ళీ గబగబా తీసి లోపల పెట్టేసా కాబట్టి సరిపోయింది. వెళ్ళే కొద్ది వస్తూనే ఉంటుంది ఈ షాప్స్ అయితే. వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు, ఇవేంటి అల్యూమినియం గిన్నెలు అనుకుంటా, నాకైతే పేర్లు గుర్తులేవండి, ఏమనుకోవద్దు. అది వైట్ గిన్నెలు ఉంటాయి కదా అవి. పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి. వీళ్ళైతే బాగా వాడతారు వాటిని. చెక్క ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. ఈ రోళ్ళు ఉంటాయి కదా, రోల్స్ అవైతే చెక్కలో భలే దొరుకుతున్నాయి. నేను బయట అడిగితే మాత్రం ఒక్కొక్క రోల్ వచ్చి 500, 600 చెప్పారు. మన కరెన్సీలో చెప్తున్నాను. బట్ ఇక్కడైతే 200కి అట్లనే ఇస్తామన్నారు. ఇక్కడైతే అన్ని షాపులు తిరిగేసాము. కావాల్సినవి మా అక్కకు కావాల్సింది మాత్రం దొరకలేదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అన్నీ ఆ షాప్లోనే తీసుకున్నానని అక్కడికి వెళ్ళాను. బట్ అక్కడ కూడా దొరకలేదు. ఈ రోడ్డు పక్కన అయితే గ్లాసులు, బాక్సులు పెట్టుకొని భలే అమ్ముతారు. బట్ ఏంటంటే అవంతా క్వాలిటీ ఉండవు అనమాట మనం తీసుకున్నా కూడా. సో అందుకని తీసుకోలేదు మేము. అక్క అయితే ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది. బట్ ఆ బ్లాస్ట్ కోసం అని చెప్పి మార్కెట్ అంతా తిరిగాము. అది మాత్రం దొరకలేదండి. దొరకకుండానే వెళ్ళిపోవాల్సి వచ్చింది మేము. ఇంకా పోయే కొద్దీ ఇక ఎంత దూరం వెళ్ళినా కానీ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ దొరకని ఐటమ్ ఉండదనమాట. బట్టలు దొరుకుతాయి, మళ్ళీ బ్యాగ్స్ దొరుకుతాయి, చెప్పులు దొరుకుతాయి, మళ్ళీ ఇంకా మనకి హోమ్ నీడ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకని ఐటమ్ ఉండదు. బట్ మనకేంటంటే ఓపిక ఉండాలా, లోపలికి వెళ్ళేసి తిరిగి తీసుకోవడానికి ఓపిక ఉండాలి. ఎంత ఓపిక ఉండాలి అంటే ఇక్కడ ఎటు నుంచి వెళ్ళామో ఎటు నుంచి వచ్చామో కూడా అర్థం కావట్లేదు. మొత్తం కాంప్లెక్స్ టైప్లో 3 ఫ్లోర్స్ అట్లా ఉన్నది. వెళ్ళే కొద్దీ అన్నీ 3 ఫ్లోర్స్ అట్లా కనిపిస్తూనే ఉన్నాయి కానీ సింగిల్గా అయితే ఎక్కడా కనిపించలేదు. క్రౌడ్ కూడా అట్లా అంటే విడి డేస్లోనే సండేలోనే ఇలా ఉంది అంటే ఇంకా విడిలో
మిడ్ డేస్లో ఎట్లా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇట్లా నడిచడానికి కూడా ఉండదనమాట. సండేస్లోనే మమ్మల్ని తోసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా అలాంటిది మామూలు డేస్లో అయితే అస్సలు ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.